హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మౌలాని, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తాను అనమాట. అది వచ్చేసి డెఫెక్ట్స్ ఇన్ వెల్డింగ్. సో వెల్డింగ్లో డెఫెక్ట్స్ ఎలా వస్తాయి ఏంటి అనమాట. ప్రీవియస్ వచ్చేసి మిగ్ వెల్డింగ్, టిక్ వెల్డింగ్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను డిఫరెన్సెస్ కూడా. సో ఇప్పుడు కొత్తగా మీకు పెట్టే వీడియో ఏంటంటే డెఫెక్ట్స్ ఇన్ వెల్డింగ్. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమవుతుంది డెఫెక్ట్స్ ఏంటి, దానికి సంబంధించిన డయాగ్రామ్స్ ఏంటి, ఎలా ఉంటాయి అన్నది, ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయండి. సో చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను వీడియో. ఇది వచ్చేసి డెఫెక్ట్స్ అనమాట. డెఫెక్ట్స్ ఇన్ వెల్డింగ్లో అసలు డెఫెక్ట్ అంటే ఏంటి, ఎలా ఉంటుందని చూసినట్టయితే, ఏ డెఫెక్ట్ ఈజ్ ఏ డిస్కంటిన్యూ ఆర్ కంటిన్యూస్ విచ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ పార్ట్ ఆర్ ఏ ప్రోడక్ట్ unable to meet minimum applicable acceptance specification. ఎక్కడైతే డిస్కంటిన్యూ కాకుండా ఉంటుందో, సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ యాక్సెప్టెడ్, అప్లికేబుల్, మీట్, మినిమం అంటే ఏదైనా ఒక వెల్డింగ్ చేసినప్పుడు ఈ డిస్కంటిన్యూటీ సంబంధించిన ఏదైనా ఒక పార్ట్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ప్రోడక్ట్ అనేబుల్ టు మీట్ ద మినిమం అప్లికేబుల్ యాక్సెప్టెన్స్ స్పెసిఫికేషన్, కావాల్సిన స్పెసిఫికేషన్ కంటే అది అవైలబిలిటీ లేనప్పుడు దాన్ని ఏమంటారంటే డెఫెక్ట్ ఇన్ వెల్డింగ్ అంటారు. సో ఎలా అవుతుంది ఏంటంటే, ఈ డెఫెక్టివ్ వెల్డ్ ఈజ్ వన్ కంటైనింగ్ వన్ ఆర్ మోర్ డెఫెక్ట్స్. ఏదైనా ఒక డెఫెక్ట్ అనేది ఒకదానికంటే ఎక్కువ ఉంటుంది అనమాట. సో అయితే ఎలా ఉంటాయి ఏంటి చూస్తుంటే, డెఫెక్ట్ అంటే సింపుల్ చెప్పాలంటే ఫాల్ట్స్ అనమాట, తప్పులు అన్నట్టు అనమాట. సో ఇక్కడ ఫాలోయింగ్ ఆర్ ద మోస్ట్ కామన్ డెఫెక్ట్స్ ఇన్ వెల్డింగ్ జాయింట్స్. వెల్డింగ్ జాయింట్లో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి ఏంటి చూపించినట్టయితే ఇక్కడ చూస్తాం, వన్ బై వన్ చూడండి. ఫస్ట్ వచ్చేసి పూర్ ఫ్యూజన్ ఆర్ ఇన్కంప్లీట్ ఫ్యూజన్. పూర్తిగా అవ్వాలి లేదా ఇన్కంప్లీట్గా అవ్వాలి. సో దాంట్లో ఎలా ఉంది ఏంటి డెఫెక్ట్ చూస్తే, ల్యాక్ ఆఫ్ త్రో అండ్ కంప్లీట్ మిక్సింగ్ బిట్వీన్ ద డిపోజిషన్ మెటల్ అండ్ పేరెంట్ మెటల్. పేరెంట్ మెటల్కి డిపాజిట్ మెటల్కి మధ్యలో మిక్సింగ్ అనేది కంప్లీట్గా లేకపోవడం ద్వారా, లేదంటే incomplete fusion as a defect means that the weld deposited did not completely fill the joint preparation or there is a space in between the beads or paces. అంటే ఇక్కడ వెల్డింగ్ చేసేటప్పుడు కంప్లీట్గా అది జాయింట్స్కి టోటల్గా తగలకపోవటం. నెక్స్ట్, దిస్ కండిషన్ అక్కర్స్ డ్యూ టు ద ఫాల్ట్ వెల్డింగ్ కండిషన్. ఏదైతే అతుకోపోవడం ఏదైతే జరుగుతుందో దాన్ని ఏమంటారంటే ఫాల్ట్ వెల్డింగ్ కండిషన్స్ అంటారు. టు ఎలిమినేట్ దిస్ డెఫెక్ట్, యూజ్ ప్రాపర్ వెల్డింగ్ కండిషన్స్ అండ్ ఇంప్రూవ్డ్ వెల్డింగ్ టెక్నిక్స్. సో వెల్డింగ్ ఎట్లా పడితే అట్లా చేయకుండా ఏం చేయాలంటే, దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే వెల్డింగ్ టెక్నిక్స్ ఇంప్రూవ్ చేస్తే ఈ డెఫెక్ట్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అండర్ కట్. సో అండర్ కట్ అంటే ఏంటి? It is the melting or burning away of the base metal at the toe of the weld. ఏదైతే ఇది బర్నింగ్ అవే ఫ్రమ్ ద బేస్ మెటల్ టో ఆఫ్ ద వెల్డ్ అంటే ఇక్కడ మెల్టింగ్ అవుతున్నప్పుడు దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుంటుంది అనమాట అండర్ కట్ అంటే. అండర్ కటింగ్ రెడ్యూసెస్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద ప్లేట్ అండ్ ద యాక్ట్ యాజ్ ఏ స్ట్రెస్ రైజర్. ఇక్కడ ఏమవుతుందంటే రెడ్యూస్ ఏ క్రాస్ సెక్షన్ ఏదో ప్లేట్ లేదా యాక్ట్ యాజ్ ఏ స్ట్రెస్ రైజర్స్ అంటే స్ట్రెస్ రైజర్ అవటానికి అండర్ కట్ అవుతుంది. ద రీజన్స్ ఫర్ అండర్ కటింగ్ ఆర్ నాన్ యూనిఫామ్ ఫీడ్ ఆఫ్ ద వెల్డింగ్ రాడ్, ఇంప్రాపర్ పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్, టార్చ్ టిప్, ఎక్సెసివ్ హీటింగ్. ఏదైతే ఒక వర్క్ పీస్ మీద ఒకదాని పక్కన ఒకటి చేరిపోతే వెల్డింగ్ చేసినప్పుడు ఏమవుతుందో అండర్ కట్ అనేది ఏర్పడుతుంది. ఎక్సెసివ్ హీటింగ్, ఎక్కువ హీట్ అవుతాయి. నెక్స్ట్, టు ప్రివెంట్ ద డెఫెక్ట్, టు reduce welding current or arc length, alter the angle of the electrode. In gas welding, use smaller size nozzle with improved techniques. ఇక్కడ బెటర్ టెక్నిక్ కంట్రోల్ చేసి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. రెడ్యూసింగ్ చేయాలంటే ఏం చేయాలంటే, యాంగిల్ ఆఫ్ ఎలక్ట్రోడ్ ఎంత యాంగిల్ పడితే ఆ వర్క్ అనేది ఎంత ఇదిగా అవుతుంది అనమాట అండర్ కట్ విషయంలో. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పోరోసిటీ. సో పోరోసిటీ అంటే ఏంటి? ద పోరోసిటీ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్లో హోల్స్, గ్యాస్ పాకెట్స్ ఆర్ రఫ్నెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వెల్డ్. సో పోరోసిటీ ఏంటంటే ఫార్మ్ అవుతుంది, బ్లో హోల్స్లా ఫార్మ్ అవుతుంది. అంటే హోల్ కాదు, మధ్యలో చిన్న చిన్న డ్యామేజ్ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ద మెటల్, మాయిశ్చర్ ఇన్ ద ఫ్లెక్స్ ఆర్ రస్ట్ ఆఫ్ ద వెల్డ్ ఎడ్జ్ ఆర్ ద ఫిల్లెట్ మెటల్.
ఎడ్జ్ పాయింట్ ఏది ఉందో ఆ ఎడ్జ్ పాయింట్కి ఎటువంటి ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. పోరోసిటీ మేబీ స్కాటర్డ్ యూనిఫామ్లీ త్రూ అవుట్ ద ఎంటైర్ వెల్డ్ లెంత్. ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్ మొత్తం ఎంటర్ అవుతుందన్నమాట. లేదంటే ఐసోలేటెడ్ ఇన్ ద స్మాల్ గ్రూప్ ఆర్ కాన్సన్ట్రేషన్ గ్రూప్. ఏదైతే ఐసోలేటెడ్గా ఉందో గ్రూప్లో అది కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట. సో ఇది పోరోసిటీ. అయితే మరి దీన్ని ఎలిమినేట్ ఎలా చేయాలి? ఇక్కడ ఎలిమినేట్ ఎలా చేస్తామంటే, టు ఎలిమినేట్ పోరోసిటీ యూజ్ ప్రాపర్ ఎలక్ట్రోడ్, డ్రై ఎలక్ట్రోడ్, క్లీన్ మెటల్. అంటే ఇక్కడ ఎలక్ట్రోడ్ క్లియర్గా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి, డ్రై ఎలక్ట్రోడ్ క్లీన్ ఉండాలి మెటల్. ఫర్ గ్యాస్ వెల్డింగ్ కీప్ నాజిల్ అబోవ్ వెల్డ్ మెటల్ కంటే నాజిల్ అన్నది పైకి ఉండాలి. నెక్స్ట్ స్లాగ్ ఇంక్లూజన్ అంటే ఏంటి? స్లాగ్ ఇంక్లూజన్ అంటే, స్లాగ్ అంటే వెల్డింగ్ చేయంగా ఎక్స్ట్రా మెటీరియల్ వచ్చే పైది అనమాట. స్లాగ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ది ఇంక్లూజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నాన్ మెటాలిక్ సబ్స్టెన్సెస్ ఇన్ ద మెటల్. అంటే మెటాలిక్ కానీ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్లాగ్ అన్నది ఇంక్లూజన్ అవుతుంది. స్లాగ్ ఇంక్లూజన్స్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ది కంటెమినేషన్ ఆఫ్ ది బేస్ అండ్ డిపోజిషన్ మెటల్ బై ఆక్సైడ్స్ ఏవైతే యాడ్ అవుతుందో దానికి ఇది అవుతుంది అనమాట స్లాగ్ ఇంక్లూజన్. సో నాన్ యూనిఫామ్ మెల్టింగ్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ కోటింగ్, high viscosity of the slag content. So that to prevent the slag inclusion, use undamaged coated electrodes for gas welding. Keep the tip inner flame cut out on the wool to clean the base metal and improve the welding techniques. ఇక్కడ క్లీన్ బేస్ మెటల్ చేసుకొని టెక్నిక్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ క్రాక్ ఈజ్ ఏ డిస్కంటిన్యూటీ ప్రొడ్యూస్ ఎయిదర్ బై ద టీరింగ్ of the metal while in the plastic condition hard crack or by the fracture when the cold crack. సో హార్డ్ క్రాక్ ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది మెటల్లో, లేదంటే కోల్డ్ దాంట్లో ప్రాబ్లం వస్తుంది ఫ్రాక్చర్ అయ్యేటప్పుడు. సో క్రాక్ ఈజ్ వెల్డ్ మే బి రైజ్ ఫ్రమ్ లిక్విడ్ అప్ స్ట్రెస్ సెట్ బై ద నాన్ యూనిఫామ్ హీటింగ్ అండ్ కూలింగ్. యూనిఫామ్గా లేనప్పుడు హీటింగ్ కూలింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూస్తుంది. ఎక్సెస్ సల్ఫరస్ ఆర్ పోరోఫస్ ఇన్ ద వెల్డ్ మెటల్ అండ్ సమ్ అదర్ కేసెస్. సో వెల్డ్ మెటల్ ఏమవుతుందంటే ఒక్కోసారి ఏమవుతుందంటే క్రాక్ ఏర్పడడానికి అవకాశం కల్పిస్తుంది, ఎక్సెస్ సల్ఫరస్. సో ఇక్కడ డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి. సో ఇది వచ్చేసి ఇన్కంప్లీట్ ఫ్యూజన్, అంటే మొత్తం ఇక్కడ వరకు కంప్లీట్ అవ్వాల్సింది ఇక్కడ అవ్వలేదు. నెక్స్ట్ అండర్ కట్, రెండు ప్లేట్ల మధ్యలో ఇక్కడ వెల్డ్ అయింది కానీ ఈ గ్యాప్ ఏది ఉందో అండర్ కట్ అనమాట ఇరువైపోతుంది. నెక్స్ట్ పోరోసిటీ. సో చూడండి ఇంతవరకే రావాల్సిన పార్ట్ ఏదైతే ఉందో డాటెడ్ పార్ట్ దీనిపైన వచ్చేసింది. నెక్స్ట్ లాంగిట్యూడ్ క్రాక్స్, ఇక్కడ క్రాక్స్ ఎలా డెఫెక్ట్ ఇన్ వెల్డింగ్లో ట్రాన్స్ఫర్ క్రాక్స్. సో ఇది వర్క్ పీసు, సో దీంట్లో వెల్డింగ్ ఏర్పడుతుంది. సో క్రాక్స్ అనేది మధ్యలో వచ్చిందనమాట. ఇవి డెఫెక్ట్స్ ఇన్ వెల్డింగ్ సంబంధించి టోటల్గా ఇది టాపిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్. సో వెల్డింగ్ చేసిన తర్వాత దాని టెస్టింగ్ ఎలా చేస్తారు, ఇన్స్పెక్షన్ ఎలా చేస్తారు చూసినట్టయితే, సో ఇక్కడ ఇది టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్. సో టెస్టింగ్ అంటే మనం టెస్ట్ చేసి, ఇన్స్పెక్షన్ అంటే ఇన్స్పెక్షన్ చేయడం. ఎలా ఏంటి అంటే, welds may be inspected and tested in a variety of ways depending upon the nature and the types of given weld structure. In the most cases weld metals. అంటే వెల్డింగ్ అని చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసిన తర్వాత ఇన్స్పెక్షన్ చేయాలి, ఇది కన్ఫర్మేషనా లేదని చెక్ చేయాలన్నమాట. సో ఇందులో చూడండి, ఫస్ట్ వన్ ఇన్స్పెక్టెడ్ విజువల్ డెఫెక్ట్ విచ్ కెన్ బి డిటెక్టెడ్ బై ద ఎగ్జామినేషన్. మనకు కనిపించే పాడేందో డెఫెక్ట్స్ వచ్చి ఎగ్జామినేషన్ చేసి చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ టెస్టెడ్ ఫర్ టైట్నెస్. సో ఇందులో టెస్ట్ ఫర్ టైట్నెస్ ఎలా చేస్తాం ఏంటనేది ఈ 2 పాయింట్స్ అనమాట. అయితే నెక్స్ట్ ఇక్కడ 4th పాయింట్ చూసినట్టయితే టెస్టెడ్ ఫర్ మెకానికల్ స్ట్రెంగ్త్ అండ్ 4th పాయింట్ ఎగ్జామినేడ్ ఫర్ హైడ్ అండ్ ఫ్లో బై ద ఫిజికల్ మెథడ్స్, స్ట్రెంత్ మెథడ్స్ చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ వెల్డింగ్ అయితే మరి ఎలా చేస్తుంది ఏంటంటే, వెల్డెడ్ జాయింట్స్ మే బీ సబ్జెక్ట్ టు డిస్ట్రక్టివ్ అండ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. సో కనిపించే పార్ట్, కనిపించిన పార్ట్ కూడా ఉంటుంది అనమాట అది. సో ద ఫార్మర్ బై టైప్ గివెన్ ద క్వాంటిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ యూజ్డ్ ఫర్ ల్యాబొరేటరీస్, వేర్ యాజ్ సెకండ్ టైప్ గివ్స్ ద ఐడియా ఆఫ్ క్వాలిటీ ఆఫ్ వెల్డ్. సో ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ సెకండ్ యూజ్ ల్యాబొరేటరీలో ఐడియా ఆఫ్ ద పార్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమేమి టైప్స్ ఉన్నాయి చూసినట్టయితే, the following non-destructive tests are used for detecting a defect in the welding metals లేదా వెల్డ్ మెటల్స్. సో 5 టైప్స్ ఉన్నాయి. ఆ 5 టైప్స్ ఏంటంటే, విజువలైజేషన్ ఇన్స్పెక్షన్, విజువల్గా కనబడాలి. సెకండ్ వన్ లిక్విడ్ పెనట్రేషన్ టెస్టింగ్, థర్డ్ వన్ అల్ట్రాసోనిక్ టెస్ట్, ఫోర్త్ వన్ మ్యాగ్నెటిక్ టెస్ట్,
ఫిఫ్త్ వన్ రేడియోగ్రాఫిక్ టెస్ట్. ఈ 5 టెస్టులు నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ కింద వస్తాయి. అంటే మైనర్ పార్ట్స్ టెస్టింగ్ ఎలా చేస్తారో అన్నమాట. సో ఇక్కడ క్లారిఫికేషన్ చూసినట్టయితే విజువలైజేషన్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? ఇన్ దిస్ we always the first step of the inspection a component and the may be done with the unaided eyes and by using the lens and microscope. మనకి కంటికి కనిపించని పార్ట్ ఏది ఉందో అది మైక్రోస్కోప్ చూసినట్టయితే విజువలైజేషన్ అనేది క్లారిటీగా వస్తుంది. దిస్ మెథడ్ ఈజ్ సూటెడ్ ఫర్ ద అపీరెన్స్ ఈజ్ ద క్రిటరేషన్స్ ఆఫ్ చెకింగ్ క్వాలిటీ వెల్డ్. ఎక్కడైతే వెల్డింగ్ క్వాలిటీ చెక్గా ఉంటుందో లేదో చెక్ చేయడం కోసం విజువలైజ్. ద వెల్డెడ్ జాబ్ ఈజ్ థ్రోలీ క్లీన్డ్ విత్ ద స్టీల్ వైర్ బ్రష్ అండ్ చిజల్ టు రిమూవ్ ద స్పాటర్. అంటే వెల్డింగ్ చేసిన తర్వాత ఆ ఎక్సెస్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారంటే క్లీన్ చేసి స్టీల్ వైర్ ఉంటుంది బ్రష్, దాని చిజల్ కూడా ఉంటుంది రిమూవ్ చేసడానికి. చిజల్తో రిమూవ్ చేసి వైర్ బ్రష్తో క్లీన్ చేస్తారనమాట. ద వెల్డ్ ఈజ్ విజువల్ ఇన్స్పెక్టెడ్ ఫర్ క్రాక్స్, ఇన్క్లోషన్స్, కౌంటర్ సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద బీడ్స్ అండర్ కట్స్ ఎక్సెట్రా. టెంప్లెట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ చెక్ ద కౌంటర్ ఆఫ్ ద వెల్డ్స్. సో ఇది విజువలైజ్ ఇన్స్పెక్షన్ అంటే మనకి కనిపించినవి కూడా మనకి క్లారిటీగా కనిపిస్తాయి. దీన్ని ఏమంటారు? విజువల్ ఇన్స్పెక్షన్ అంటారు. నెక్స్ట్ లిక్విడ్ పెనట్రేషన్. సో లిక్విడ్ పెనట్రేషన్ ఎలా ఉంటుందంటే లిక్విడ్ పెనట్రేషన్ టెస్ట్ ఈజ్ సింపుల్ అండ్ హైలీ సెన్సిటివ్ టెస్ట్ ఫర్ ద డిటెక్టింగ్ minute discontinuous flows which exist the up to surface of the metal being inspected. This method may be applicable for many materials such as ferrous and non-ferrous metals, glass and plastics. అంటే డిస్కంటిన్యూస్లీ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లోని మనం లిక్విడ్ టెస్టింగ్ యూజ్ చేస్తాం అనమాట పెనట్రేషన్గా. అంటే ఫ్లో వచ్చి ఒక వర్క్ పీస్ని కట్ చేయాలనుకుంటే వర్క్ పీస్ మీద ఇలా ఒక ఫ్లో వస్తున్నప్పుడు ఈ ఫ్లో అనేది దాని మీద పడుతుంది అనమాట. సో అది నాన్ ఫెరస్ మెటల్కి దాని ఫెరస్ మెటల్ కూడా గ్లాసెస్కి అండ్ ప్లాస్టిక్స్ కూడా యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ అల్ట్రాసోనిక్ టెస్ట్ అంటే ఏంటి? అల్ట్రాసోనిక్ టెస్ట్ ఇన్ దిస్ మెథడ్ ఈజ్ యూజ్ ఫర్ లొకేట్ ద యూనిట్ ఇంటర్నల్ ఫ్లోస్ ఇన్ ద లార్జ్ వెల్డ్మెంట్స్. ఇంటర్నల్ ఫ్లో చేయాలి, దాంతోపాటు లార్జ్ వెల్డ్మెంట్స్ చేస్తారు. ఇన్ దిస్ టెస్ట్ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ పాస్డ్ త్రూ ద వర్క్. ద వేవ్స్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఫ్రమ్ ద డెఫెక్ట్ అండ్ ద ఆపోజిట్ ఫేస్ ప్రొడ్యూస్ the electrical impulse when are fed in the cathode rays oscillating to study the effect. ఇక్కడ ఏంటంటే అల్ట్రాసోనిక్ టెస్ట్లో ఇంటర్నల్ ఫ్లోస్ అనేవి లార్జ్గా ఉంటాయి. అది అల్ట్రాసోనిక్ టెస్ట్ వేవ్స్ పాస్ త్రూ ది వర్క్ అనమాట. సో వర్క్ పీస్ మీద ఈ రేస్ ఫామ్ అయినప్పుడు ఆ వేవ్స్కి ఏమవుతుందంటే దాంట్లో డెఫెక్ట్స్ ఆపోజిట్ ఫేస్ ఎలా వస్తుందో తెలియజేస్తుంది అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ టెస్ట్. మ్యాగ్నెటిక్ టెస్ట్ అంటే దాని నేమ్లో ఉంది మ్యాగ్నెటిక్ ద్వారా టెస్ట్ చేస్తామని. This test is used for testing of ferrous magnetic material like iron and steels. This basic principle involved in this test that of the magnetic field passed through perfectly sound defect free component line magnetic flux will be uniform. ఇక్కడ ఫ్లెక్స్ అయితే మ్యాగ్నెటిక్ టెస్ట్ ఏదైతే ఉందో అది యూనిఫామ్గా వస్తుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ద్వారా దీన్ని టెస్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రేడియోగ్రాఫిక్ టెస్టింగ్. It is based on the different observations, radiations, X-ray or gamma ray wire different passing through the work. రేస్ని వర్క్ ద్వారా పాసింగ్ చేసి ఇది టెస్ట్ చేస్తారనమాట. వెల్డ్మెంట్స్ విత్ ది బ్లో హోల్స్ అబ్జర్వ్ రేడియేషన్ దాన్ ద వెల్డ్మెంట్స్ విత్ ద స్లాగ్ ఇన్క్లూజన్. స్లాగ్ ఏర్పడేటప్పుడు దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో రేడియో టెస్టింగ్ ద్వారా తెలుస్తుంది అనమాట. దిస్ మెథడ్ రిలీవ్స్ ది పోరోసిటీ, క్రాక్స్, పూర్ ఫ్యూజన్, స్లాగ్ ఇన్క్లూజన్. సో ఇందులో కనిపించే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో పోరోసిటీ, క్రాక్స్, పూర్ ఫ్యూజన్ అండ్ స్లాగ్ ఫ్యూజన్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. సో ఇవేంటి పూర్తిగా మనకి ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ సంబంధించి వెల్డింగ్ సంబంధించి ఇది అనమాట టోటల్. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో వస్తాను మీ ముందుకి. సో టాపిక్ వచ్చేసి ఫ్లేమ్ కటింగ్ అనమాట. ఫ్లేమ్ కటింగ్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లేమ్ కటింగ్ ఎలా ఉంటుంది, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.